హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్నీస్ కెరియర్ టాక్స్. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా. ఈ టైంలో చాలామంది స్టూడెంట్స్ ఒక కామన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చదవటానికి కూర్చుంటే మైండ్ డల్గా ఉంటుంది, బాడీ టయర్డ్గా ఉంటుంది. నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే ఈరోజు మన టాపిక్, why do students feel full of fatigue or dull? What is the actual problem? మీరు చదవటానికి కూర్చోకముందే టయర్డ్గా ఫీల్ అవుతున్నారా? బుక్ ఓపెన్ చేస్తారు కానీ మైండ్ వర్క్ చేయదు. సరైన స్లీప్ ఉన్నా కూడా ఎందుకో డల్గా అనిపిస్తుంది. ఇది లేజినెస్ కాదు, ఇది మెంటల్ ఫెటిగ్. చాలా స్టూడెంట్స్కి ఇది ఉందని కూడా తెలియదు. వై ఇట్ హ్యాపెన్స్? ఎందుకు ఇలా జరుగుతుంది? నంబర్ 1, అతి ఎక్కువ స్క్రీన్ టైం. మీ బ్రెయిన్ కంటిన్యూస్ స్టిమ్యులేషన్లో ఉంటుంది, అది ఓవర్ స్టిమ్యులేటెడ్ అవుతుంది. నంబర్ 2, క్లియర్ గోల్ లేకపోవడం. ఎందుకు చదువుతున్నామో క్లారిటీ లేకపోతే మైండ్లో మోటివేషన్ తగ్గిపోతుంది. నంబర్ 3, ఫిజికల్ మూమెంట్ లేకపోవడం. బాడీ మూవ్ కాకపోతే బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండదు. మరొక ముఖ్యమైన కారణం కంపారిజన్. ఇతరులతో పోల్చుకోవడం వల్ల వచ్చే సైలెంట్ స్ట్రెస్ మీ ఎనర్జీని స్లోగా డ్రైన్ చేస్తుంది. వాట్ ఈస్ ద సొల్యూషన్? బుక్ ఓపెన్ చేసే ముందు ఒక మైక్రో టార్గెట్ డిసైడ్ చేయండి. ఈరోజు చాప్టర్ 3 మొత్తం కాదు, అలా కాదు. ఈరోజు 20 క్వశ్చన్స్ కంప్లీట్, లేదా ఈరోజు 5 పేజెస్ రివైజ్. క్లియర్ నంబర్, క్లియర్ బౌండరీ. ఆ 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన వెంటనే బుక్ క్లోజ్ చేయండి. అప్పుడే బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, టాస్క్ కంప్లీటెడ్. బ్రెయిన్కి కంప్లీషన్ ఫీలింగ్ వస్తే స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది. ఇన్కంప్లీట్ సిలబస్ గురించి బ్లాంక్ యాంగ్జైటీ తగ్గిపోతుంది. రోజు చివర ఇలా చెప్పగలిగితే, టుడే 20 క్వశ్చన్స్ డన్. అప్పుడు మీ బ్రెయిన్కి రెస్ట్ పర్మిషన్ దొరుకుతుంది. ఇదే రియల్ రికవరీ. రిమెంబర్, ఫెటీగ్ ఎక్కువగా వర్క్ వల్ల రాదు, అన్ఫినిష్డ్ ఫీలింగ్ వల్ల వస్తుంది. కంప్లీషన్ క్రియేట్ చేయండి, ఎనర్జీ ఆటోమేటికలీ రీసెట్ అవుతుంది.